హైదరాబాద్ బిర్యానీ ఇది కేవలం వంటకం మాత్రమే కాదు, ఒక ఎమోషన్ కూడా. ఇవే ఇంగ్రీడియంట్స్ తో హైదరాబాద్ వెలుపల తయారు చేసిన ఈ టేస్ట్ రాదు. అందుకే ప్రపంచ పర్యాటకులు సైతం హైదరాబాద్ బిర్యానీకి ఫిదా అవుతారు. భాగ్యనగరానికి వచ్చి బిర్యానీ తినకుండా ఎవ్వరూ వెళ్లరు. అయితే ఇటీవల వెలుగు చూస్తున్న పరిణామాలను చూస్తే హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ చరిత్రలో కలిసిపోతుందా అనే ఆందోళన నెలకొంది. హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకుల నిర్లక్ష్యం ఈ బ్రాండ్ను దెబ్బతీస్తున్నాయి. ఇటీవల ప్రముఖ బావర్చి హోటల్లోని చికెన్ బిర్యానీలో సిగరెట్ పీకలు దర్శనమిచ్చాయి. గత వారం తాజ్ మహల్ హోటల్లో పన్నీర్ బిర్యానీలో జెర్రీ కలకలం రేపింది. అల్వాల్ యతి హౌస్ హోటల్లో బిర్యానీలో బొద్దింకలను చూసి కస్టమర్లు కంగుతిన్నారు. లోతుకుంటలో ఓ రెస్టారెంట్లో అరేబియన్ మండీలో బల్లిని చూసి షాక్ అయ్యారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి చాలానే బయటపడుతున్నాయి. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగితే మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. కుళ్ళిన చికెన్, మటన్తో బిర్యానీలు వండి వారిస్తున్నారని అధికారులు తేల్చారు. రీసెంట్గా నమోదైన మెజారిటీ ఫుడ్ పాయిజన్ కేసులకు కారణం హైదరాబాద్ బిర్యానీ అని గుర్తించారు. బిర్యానీ తిని వాంతులు, విరేచనాలు, లో బీపీ, గ్యాస్ట్రిక్ సమస్యలతో ఎక్కువ మంది ఆసుపత్రి పాలవుతున్నారని చెబుతున్నారు. సిటీలోని హోటల్స్ కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదంటూ ఓ సర్వేలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ బిర్యానీ ప్రతిష్ట దెబ్బతింటుందని ఫుడ్ లవర్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే కస్టమర్లలో మార్పులు రావడం లేదు. ఫుడ్ ఎలా ఉన్నా పట్టించుకోకుండా తినేస్తున్నారు. తర్వాత అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. హోటల్స్, రెస్టారెంట్లలో మార్పు వచ్చే వరకు డ్రైవ్ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. మరో నెల రోజుల వరకు సిటీలో ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు చేరున్నారు. రైట్, మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. రైట్ హేమ, ఈ మధ్య కాలంలో హైదరాబాద్ బిర్యానీలో చాలా రకాల విషయాలు మనం చూస్తున్నాం. సో దానివల్ల చాలా మంది అనారోగ్యం కూడా గురవుతున్నారు. మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? లవర్సే కాదు, హైదరాబాద్ ఎవరు వచ్చినా సరే మొదటిగా ప్రిఫర్ చేసేది హైదరాబాద్ బిర్యానీ. కానీ అలాంటి హైదరాబాద్ బిర్యానీ ప్రెసెంట్ డేస్లో మాత్రం రోజు రోజుకి హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ దెబ్బతీస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా అసలు ఎక్కడైనా సరే ప్రముఖంగా చెప్పుకునేటటువంటి హోటల్స్ లైక్ బావర్చి కానివ్వండి, లేదంటే కృతుంగ రెస్టారెంట్ కానివ్వండి, ఇతర హోటల్స్ ఏవైతే బ్రాండెడ్ హోటల్స్ ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అని అదర్ స్టేట్ వాళ్ళకి కానివ్వండి, అదర్ కంట్రీస్ వాళ్ళకి కూడా మనం కొన్ని హోటల్స్ని సజెస్ట్ చేస్తాం. అలాంటి హోటల్స్లో కూడా ప్రజెంట్ ఫుడ్ అనేది చాలా దారుణంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ప్రజెంట్ హైదరాబాద్ నగరవాసులు, ముఖ్యంగా మన హైదరాబాద్ ఎంత ఫుడీసో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇద్దరు స్నేహితులు కలిసారంటే ఖచ్చితంగా ఇరానీ టీ తాగాల్సిందే, హైదరాబాద్ బిర్యానీ తినాల్సిందే. ఫ్యామిలీ కూడా ఎక్కువగా బిర్యానీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాంటి బిర్యానీ ప్రజెంట్ అయితే పూర్తిగా మొత్తం కూడా బిర్యానీ బ్రాండ్ దెబ్బతీసిందనే చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా కలుషితం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ ఇన్సిడెంట్సే మనకి ఉదాహరణ పడుతున్నాయి. ముఖ్యంగా ప్రజెంట్ నగరవాసులు తింటున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో, అంటే ఇంట్లో చేసుకునేది కాకుండా యాక్చువల్లీ ఇంట్లో చేసుకునేటటువంటి ఫుడ్లోనే చాలా వచ్చేటటువంటి అన్ని కెమికల్ యూస్ చేసి వెజిటేబుల్స్ కానివ్వండి అన్నీ వస్తుంటాయి. కానీ ప్రజెంట్ ఎవరైతే బయట ఫుడ్ తింటున్నారో, మరీ ముఖ్యంగా రెస్టారెంట్స్లో తింటున్నారో, ప్రతి ఒక్కరు కూడా కుళ్ళిపోయిన చికెన్, కుళ్ళిపోయిన కూరగాయలు తింటున్నారని అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా, అంటే లాస్ట్ 6 months నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడైతే రైడ్ చేస్తున్నారో, రైడ్ చేసిన ప్రతి ఒక్క దగ్గర కూడా మొదటిగా గుర్తించేది కుళ్ళిపోయినటువంటి మాంసం. యాక్చువల్లీ మాంసం అనేది 1 రోజు 2 రోజులు నిల్వ ఉంచాలి. అది మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్కి కేవలం కొంచెం సమయం మాత్రమే నిల్వ ఉంచాలి. కానీ ప్రజెంట్ మాత్రం రెస్టారెంట్స్లో కానివ్వండి, లోకల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానివ్వండి, లోకల్ ఫుడ్ స్టాల్స్లో కానివ్వండి, ప్రతి ఒక్క దగ్గర కూడా మాంసం అనేది ఎక్కువగా నిల్వ ఉంచుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే మాంసం అనేది కుళ్ళిపోతుంది. నాట్ ఓన్లీ చికెన్, మటన్, సీ ఫుడ్, ఎవ్రీథింగ్ కూడా కుళ్ళిపోయినటువంటి ఆహారం ప్రజెంట్ మనం బయట తింటున్నాం. మోరోవర్ కుళ్ళిపోయినటువంటి కూరగాయలు తింటున్నాం, ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ఫుడ్ తింటున్నాం. మోరోవర్
ఫుడ్ కలర్స్ Right. ఏవైతే చాలా బాడీకి హ్యూమన్స్ కి డేంజరస్ గా ఉండేటటువంటి ఫుడ్ కలర్స్ తింటున్నామనే చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఒకవైపు నగరవాసులు ఏదైతే ఫుడ్ తింటున్నారో వాటిపైన హోటల్స్ పైన ఒకవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేస్తున్నారు. కానీ కస్టమర్స్ మాత్రం యథావిధిగా అంటే ఈ రోజు ఒక హోటల్లో రైడ్ అయితే నెక్స్ట్ డే మళ్ళీ అక్కడికి వచ్చి ఫుడ్ తినడం అయితే జరుగుతుంది. ఒకవైపు రైడ్స్ జరుగుతున్నాయి కానీ కస్టమర్స్ మాత్రం మారడం లేదు. ఇకనైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకుంటే కొన్ని Right, హోటల్స్ అన్న మోయిపిస్తే కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి కల్తీ ఆహారం అనేది అయితే స్వచ్ఛంగా మారకుండా ఉండదు. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.